యమదూత, భూలోకం, దేవరహస్యం. యమధర్మరాజు ఒకరోజు యమదూతను పిలిచి, భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. యమదూత భూలోకానికి వచ్చాడు. అక్కడ ఒక మహిళ అప్పుడే శిశువును ప్రసవించింది. ఆమె భర్త వారం రోజుల కిందటే చనిపోయాడు. ఈ తల్లిని కూడా తీసుకుపోతే ఈ బిడ్డ ఆలనా పాలన ఎవరు చేస్తారు అని యమదూతకు జాలి కలిగి ఆమె ప్రాణాన్ని తీయకుండా తిరిగి వచ్చాడు. ఈ విషయానికి యమధర్మరాజుకు చెప్పగా, నీకు దేవరహస్యం తెలియదు, నా ఆజ్ఞను ఉల్లంఘించావు, నీ రూపం మారి భూలోకంలోనే ఉండాలి, దేవరహస్యం అర్థమయ్యాకే ఇక్కడికి తిరిగి రావాలి అని శాపం ఇచ్చాడు. యమదూత నల్లని మనిషి రూపంలో భూలోకానికి వచ్చాడు. ఒక చోట మూలుగుతూ కూర్చున్న అతడిని చూసిన ఓ దర్జీ జాలిపడి ఇంటికి తీసుకెళ్లాడు. తన ఇంటి ముందు ఆవరణలో కుట్టుమిషన్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు దర్జీ. అతిథిని చూసి భార్యను పిలిచి భోజనం వడ్డించమన్నాడు. ఆమె కోపంగా, తినడానికి మాకే గంజి లేదు, అతిథికి భోజనమా, వెళ్ళిపో అంది. యమదూత వెళ్ళిపోతుండగా ఆమె మళ్లీ పిలిచి, సరే లోపలికి రా, భోంచేయి అంది. అప్పుడు యమదూత నవ్వాడు. అతని శరీరంలో కొంత భాగం బంగారు వర్ణంగా మారింది. దర్జీ, నువ్వు నా దగ్గరే ఉండి పని నేర్చుకుని ఉండవచ్చు అన్నాడు. 5 ఏళ్ల తర్వాత ఒక స్థితిమంతురాలైన స్త్రీ 2 పిల్లలతో వచ్చింది. వారిలో ఒకడు అవిటివాడు. ఆ పిల్లాడికే అత్యంత ఖరీదైన దుస్తులు కుట్టమని చెప్పి వెళ్ళింది. మళ్ళీ యమదూత నవ్వాడు. శరీరం మరింత బంగారు వర్ణంగా మారింది. మరో 10 ఏళ్ల తర్వాత ఒక ఐశ్వర్యవంతుడు కారులో వచ్చి, ఈ విలువైన గుడ్డతో 20 ఏళ్ల వరకు చినిగిపోని సూట్ కుట్టు అని చెప్పి వెళ్ళాడు. యమదూత 2 రోజులు ఆలస్యం చేసి 3వ రోజు ఒక దిండు కవర్, దుప్పటిలా కుట్టాడు. దర్జీ భయపడి, అయ్యో, అతడు అడిగితే ఏమి చెప్పాలి అనగానే డ్రైవర్ వచ్చి, మా యజమాని చనిపోయారు, అవి ఇవ్వండి అని తీసుకెళ్లాడు. మళ్ళీ యమదూత నవ్వాడు. ఇప్పుడు పూర్తిగా బంగారు వర్ణంలో మారి పైకి వెళ్లబోతున్నాడు. దర్జీ అడిగాడు, అయ్యా, మీరు ఎవరు? మీరు 3 సార్లు మాత్రమే నవ్వారు, ప్రతిసారి మీ రంగు ఎందుకు మారింది? యమదూత చెప్పిన దేవరహస్యాలు. మొదటిసారి నీ భార్య అన్నం లేదు అన్నప్పుడు ఆమె నాకు దరిద్ర దేవతలా కనిపించింది. తిరిగి భోంచేయి అన్నప్పుడు మహాలక్ష్మి రూపంగా కనిపించింది. అర్థమైంది, అభిప్రాయాలు మారితే జీవితం కూడా మారుతుంది. రెండవసారి నేను తీసుకోనని వదిలేసిన ఆ తల్లి తన అవిటి బిడ్డను ప్రేమతో చూసే మరో తల్లి చేతుల్లోకి వెళ్ళాడు. అర్థమైంది, దేవుడు ఒకదాన్ని దూరం చేస్తే దానికంటే మించినదాన్ని తప్పకుండా ఇస్తాడు. మూడవసారి అతడు 3 రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు, కాని 20 ఏళ్ల సూట్ అడిగాడు. అర్థమైంది, మనం శాశ్వతం కాదు, ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. కాని ఆశలతో, డబ్బు పోగు చేసే మోజుతో మనుషులు జీవితం మరిచిపోతున్నారు. ఇవే నాకు తెలిసిన దేవరహస్యాలు అని చెప్పి యమదూత తన లోకానికి వెళ్ళిపోయాడు.